Here is the review of Guns and Gulabs తెలుగు డబ్బుడు వెబ్ సిరీస్. రాజ్ అండ్ డీకే క్రియేట్ చేసిన ఈ సిరీస్ నిన్న నెట్ఫ్లిక్స్తో రిలీజ్ అయింది. తెలుగు ఆడియోలో కూడా ఉంది. ది ఫ్యామిలీ మ్యాన్ అండ్ ఫార్జీతో సక్సెస్ఫుల్ రూట్లో కంటిన్యూ అవుతున్న వీళ్ళ కంటెంట్ అంటే మినిమం నమ్మకం అయితే ఉంటుంది. బట్ ఈసారి దెబ్బేశారు. గన్స్ అండ్ గులాబ్స్ కాస్త ఎంటీ గన్స్ అండ్ డెడ్ గులాబ్స్గా తయారయ్యాయి. డిసప్పాయింట్ చేశారు రాజ్ అండ్ డీకే. ఎక్సెప్ట్ 4 కట్ ఆత్మారాం ఉన్న సీన్స్ తప్ప సిరీస్ అంతా కంప్లీట్లీ బోరింగ్. చూడ్డానికి అవస్థలు పడాల్సి వచ్చింది. అరే ఎంతసేపు చూసినా ఒక్క ఎపిసోడ్ కూడా అవ్వదే. కొద్దిగా కూడా ఇంట్రెస్టింగ్గా లేకపోవటం వల్ల ఏమో ఒక్కో 50 మినిట్స్ ఎపిసోడే 3 అవర్స్ లాగా అనిపించింది. రాజ్ అండ్ డీకే వెబ్ సిరీస్ మీద పడిపోవటం వల్ల ఏమో కానీ ఇంకా అవే తీయాలని ఫిక్స్ అయినట్టున్నారు ఏదో విధంగా. దీని విషయంలో అయితే తక్కువ రన్ టైం ఉన్న మూవీగా ప్రొసీడ్ అవ్వాల్సింది కాస్త 6.5 అవర్స్ 7 ఎపిసోడ్స్ సిరీస్గా సాగదీశారని క్లియర్గా అర్థమవుతుంది. సిరీస్ జానరా వచ్చేసి డార్క్ కామెడీ. బట్ కామెడీ వర్క్ అవ్వలేదు. ఫన్తో మంచి ఎంటర్టైన్మెంట్ అవుతుందనుకుంటే స్లీపింగ్ పిల్ అండ్ డిసప్పాయింటింగ్గా తయారైంది. ఆ 4 కట్ ఆత్మారాం స్క్రీన్ మీదకు వచ్చినప్పుడు తప్ప ఇంకా మిగతా అన్ని చోట్ల బాడీ కొలాప్స్ అయిపోయింది. బేసిక్గా ఆ క్యారెక్టరే ఫన్నీగా ఉంది. బట్ మిగతా క్యారెక్టర్స్ కానీ ఆ క్యారెక్టర్స్ ఇప్పుడు కామెడీ చేస్తున్నామని చేసి ఆ ఫోర్స్డ్ థింగ్స్ ఏమాత్రం సెట్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను సిరీస్ చూడాలన్న అటెన్షన్ గ్రాప్ చేసింది కూడా ఆ క్యారెక్టర్ మాత్రమే. బట్ విషయం ఏంటంటే ఆ క్యారెక్టర్ సిరీస్ మొత్తం మీద ఒక 30 to 50 మినిట్స్ ఉండడం జరిగిందంతే. ఇంకేముండదు. పోయాం మోసపోయాం అన్నట్టు ఉంటుంది సిచ్యువేషన్. ట్రైలర్లో ఆ క్యారెక్టర్ని హైలైట్ చేసి సిరీస్లో ఆ క్యారెక్టర్కి స్క్రీన్ టైం చాలా తక్కువ ఇచ్చారు. స్టోరీ నుంచి స్క్రీన్ ప్లే మిగతా క్యారెక్టర్స్ రైటింగ్ ఇలా అన్నీ కూడా అన్ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి. ప్రొసీడింగ్స్ అసలు ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళాలి అనే ఆసక్తి క్రియేట్ చేయనివ్వలేదు. ఎక్కడికే ఓపిక అయిపోయింది. కంటిన్యూ చేస్తే గులాబీలాగే మన బాడీ కూడా నిద్రలోకి కొలాప్స్ అయిపోద్దేమో అని బ్రేక్ల మీద బ్రేక్లు తీసుకొని 6 అవర్స్ సిరీస్ని ముగించడానికి దానికి డబల్ త్రిబుల్ టైం తీసుకొని ఎంతసేపటికి రివ్యూ పెట్టాల్సి వచ్చింది. పెద్ద క్యారెక్టర్సే బోల్తా కొట్టాయి అనుకుంటే ఆ పిల్ల క్యారెక్టర్స్ మళ్ళీ ప్రతి ఎపిసోడ్లోనూ వీళ్ళ గోళ్ళ పేషెన్స్ టెస్టింగ్కి అడిషనల్ బోనస్ లాగా తయారయ్యాయి. పర్ఫార్మెన్సెస్ వైజ్ 4 కట్ ఆత్మారాంగా గుల్షన్ సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రాజ్ కుమార్ రావు, దుల్కర్ సల్మాన్ అండ్ ఆదర్శ్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బట్ వీళ్ళ క్యారెక్టర్స్ రైటింగ్లోనే పెద్దగా మ్యాటర్ లేదనిపించింది. బీజిఎం రెట్రో స్టైల్లో క్రియేట్ చేశారు. స్టోరీ లైన్ 90s టైం అండ్ సిరీస్ యొక్క ఉద్దేశం కూడా అలాగే ఉండడంతో బట్ బీజిఎం వర్క్ అవ్వలేదు. కానీ సినిమాటోగ్రఫీ అయితే టాప్ క్లాస్ ఉంది. సో ఫైనల్గా బోరింగ్ సిరీస్. 4 కట్ క్యారెక్టర్ ఉన్న 10 to 20% ఎంత నచ్చిందో మిగతా 80% రన్ టైం అంత చిరాకు తెప్పించింది. అడల్ట్ సీన్స్ లేవు, బట్ బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఉంది. సిరీస్ స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ నెట్ఫ్లిక్స్. దట్స్ ఇట్ గైస్. సిరీస్ చూసుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.